పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో మహిళా భద్రత, చిన్నారుల రక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించే లక్ష్యంతో పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు మహిళలు, యువత, చిన్నారుల భద్రత ప్రతి కుటుంబం, ప్రతి సమాజం బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు టెక్నాలజీని సురక్షితంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన హెల్ప్లైన్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు. గృహహింస బాధితులు 181 నంబర్ను, అత్యవసర సేవల కోసం 112 నంబర్ను, మహిళలపై వేధింపులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1091 నంబర్ను, చిన్నారుల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్లైన్ను వినియోగించాలని ప్రజలకు వివరించారు. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్లో తప్పనిసరిగా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా పలు చర్యలు తీసుకుంటున్నాయని, ప్రజల సహకారం ఉంటే నేరాలను మరింత సమర్థంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, యువత తమ సమస్యలను ధైర్యంగా బయటపెట్టాలని, ఎలాంటి బెదిరింపులకు లోను కాకుండా నేరాలపై ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. చిన్నారులపై వేధింపులు, బాల్య వివాహాలు, ఆన్లైన్ మోసాల వంటి అంశాలపై కూడా ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ బ్రహ్మయ్య, సీఐ సుభాషిణి, పట్టణ కమిషనర్ శివరాం ప్రసాద్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. మహిళలు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా మహిళా భద్రత, చైల్డ్ సేఫ్టీపై ప్రజల్లో మరింత చైతన్యం పెరిగిందని అధికారులు తెలిపారు. సో ఏదైనా ఒక సొసైటీ అభివృద్ధి చెందుతుంది, బాగా డెవలప్ అవుతుంది అంటే దానికి ఒక ఇంపార్టెంట్ యాస్టిక్ అంటే ఆ సొసైటీ మెరుగ్గా ఉంది అని ఎప్పుడు చెప్తామంటే ఆ సొసైటీలో ఎప్పుడైతే స్త్రీలు, ఉమెన్ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నారో అని చెప్పి ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతారో దట్ ఇండికేట్స్ దట్ ఆ సొసైటీ, ఆ సమాజం, ఆ ప్రాంతం చాలా మెరుగ్గా వ్యవహరిస్తుంది అని చెప్పి. సో కాబట్టి ఎప్పుడైనా కానీ పోలీస్ అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మహిళలకి సరిగ్గా ఎన్ని స్కీమ్స్ కావచ్చు, ఎన్ని ఎన్వైరన్మెంట్ కావచ్చు, పాజిటివ్గా ఉండే విధంగా కృషి చేస్తూ ఉంటాం. అండ్ దీంట్లో ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే దాంట్లో పోలీస్ ఒక ముఖ్య పాత్ర వ్యవహరిస్తారు. పోలీస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఉమెన్ ఇన్ సొసైటీ. కాకపోతే ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే దానికి అందరూ కూడా సహకరించాలి. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అది ఇప్పుడు మీకు డిఫరెంట్ అందరూ మాట్లాడి చెప్పారు క్లియర్గా, ఎవ్రీబడి హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ ఇట్. సో ఇప్పుడు స్కూల్స్ నుంచి కానీ, కాలేజెస్ నుంచి కానీ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడైనా యూటీజింగ్ జరగవచ్చు, లేదా మధ్యలో కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాల నుంచి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా తాగి ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా జరుగుతుండొచ్చు. లేదా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీకు తెలిసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా మాధ్యమిక